అండి. హాయ్. నాని గారిది ఇది పారడైజ్ టీజర్ అయితే రిలీజ్ అయింది, చూసారా? చూసా. ఎలా అనిపించింది? చాలా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది, చాలా బాగుంది. ఐ ఫీల్ ఇట్ విల్ బి ఈజీలీ 500 crore క్లబ్. ఓకే, ఏం నచ్చింది మీకు టీజర్ లో? నాకు టీజర్ లో కాన్సెప్ట్ నచ్చింది, ప్లస్ టెరిబుల్ నాక్ నానిది ఫస్ట్ ఎంట్రన్స్ లాస్ట్ ఎంట్రన్స్ బాగా నచ్చింది. నాని గారి లుక్స్ గురించి ఏం చెప్తారు? ఫ్యాబులస్, అసలు మైండ్ పోయింది. అసలు నాని కొద్ద అసలు మామూలుగా లేదు, చించేశాడు. ఇంకా నాని నాని కాదు. Awesome అంటున్నారా? ఓకే, సో ఇలాంటి స్టోరీలో ఎప్పుడు మనమైతే నాని గారిని చూసుకోలేదు. రీసెంట్ గా చూస్తే హిట్ 3 టీజరే చాలా వైలెన్స్ తో కూడి ఉంది అని అనుకుంటే ఇది ఇంకా చాలా మించి ఉంది. సో ఓవరాల్ గా సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా చాలా బాగుంటుంది. ఇట్ విల్ బి వెరీ న్యూ జోనర్, అది ఇంకా బాగుంటుంది. సినిమా విల్ బి ఈజీ గుడ్ మూవీ, అందరూ చూస్తారు. ఇట్ విల్ బి న్యూ జోనర్. సో ఆఫ్టర్ దసరా బిఫోర్ దసరా నాని అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు. సో ఈ ఫిలిం పారడైజ్ కి కూడా శ్రీకాంత్ ఒడెల్లా గారే దర్శకత్వం అందిస్తున్నారు. దసరాకి కూడా సేమ్ డైరెక్టర్. సో దసరాని మించి ఉండబోతుంది అని బిలీవ్ చేస్తున్నారా? ఈజీగా చెప్పొచ్చు. దసరాకి మించింది కదా, దసరాకి 5 times 7 times ఈజీగా ఉంటుంది. 10 times సో ఇంకా లైక్ ఈ టీజర్ ని చూస్తే ఏ పాయింట్ థియేటర్ కి ఆడియన్స్ ని రప్పించబోతుంది అనేలా ఉంది? నన్నైతే ఆ పాయింట్ ఉంది కదా, లంచ కొడక, ప్లస్ లాస్ట్ లో చిన్న బల్బ్ ఉంది కదా ఇచ్చాడు కదా, అది ప్లస్ ఇంకా కొన్ని గూస్ బంప్స్ ఉన్నాయి ఫస్ట్ లాస్ట్ లో, అది బాగా. సో ఓవరాల్ గా ఆ మాస్ కొద్దిగా లాస్ట్ లో కొద్దిగా. సో ఓవరాల్ గా టీజర్ గురించి ఏం చెప్తారు? టీజర్ అయితే చాలా బాగుంది. ఐ విల్ రేట్ 10/10 ఈజీలీ. అంతే. సో నెక్స్ట్ ఇయర్ 26th March ఈ ఫిలిం చూడడానికి ఎక్సైటింగ్ గా ఉన్నారా? ఎస్. హాయ్ అండి. Hi. నాని గారిది ఇది పారడైజ్ టీజర్ అయితే రిలీజ్ అయింది, చూసారా? చూశాను. ఎలా అనిపించింది? ఎలా అయింది? మొన్ననే అదేందో చూసా. ఏందది? హిట్ 3 నరరూప రాక్షసులా కనపడ్డాడు. మరి నా మాటలు నిజం చేయడానికి డైరెక్టర్లు నానిని అట్ట మలుస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. కావాలని నాని ఫ్యామిలీ స్టార్ నుంచి నేషనల్ స్టార్ నుంచి పక్కింటి అబ్బాయి నుంచి మార్చేసి అడవి జాతి బిడ్డగా మలవాలనుకుంటున్నారా, నరరూప రాక్షసులా మలవాలనుకుంటున్నారా, నాకైతే అర్థం కావట్లేదు. కానీ మరి దారుణంగా చూపించేస్తున్నారు. అమ్మో, ఒక లేడీ వాయిస్ తోటి వచ్చేస్తుంది అంజా కొడక కథ అని చెప్పేసి. అంటే కాకుల గురించి కూడా ఇచ్చారు. ఎప్పుడు కానీ కాకులని మనం తిట్టినా దూరం కొట్టినా ప్రపంచం సర్వనాశనం అవుతుంది. కాకుల జోలికి పోవద్దు. కాకులు ఉంటేనే ఈ మాత్రం ప్రపంచం క్లీన్గా ఉండగలుగుతాం. మనం తిని పాడేసే ప్రతి చెత్తని అవి సాఫ్ చేస్తున్నాయి. అవి తిని కొంత తీసుకుపోయి దూరంగా ఎక్కడో పడేసి నీట్గా చేస్తున్నాయి. సో కాకుల జోలికి పోతే మళ్ళీ జన్మ అంటూ ఉండదు మనకు. సో కాకుల గురించి ఇది సంథింగ్ ఉన్నది. అంటే అటువంటి కాకుల్లో మనుషులు లాంటి వాళ్ళు మనుషులను కూడా కాకులు కొట్టినట్టు కొడతారు కాబట్టి, సో అటువంటి కాకుల్లో ఒక పెద్ద గద్ద లాంటి వాడు ఉన్నట్టున్నాడు నాని. సో మరీ అంత క్రూరంగా నానిని ఎలా ఊహించుకున్నారో, వైలెంట్గా అంత దారుణంగా ఎలా మలవాలనుకున్నాడు కానీ డైరెక్టర్ నిజంగా ఫ్యూచర్లో నాకు తెలిసి నాని సినిమా వస్తుందంటేనే డైరెక్టర్లే కాదు ప్రతి ఒక్కరు అభిమాని కూడా, సినిమా అభిమానులు కూడా, సొంత అభిమానులు కూడా భయపడే పరిస్థితి వచ్చేటట్టున్నది అనమాట. అంత దారుణంగా అంత వైలెంట్గా మలుస్తున్నాడు. సో అంటే నేను ఇది ఒకటే కాదు, ఎటు చెడు ఏదైనా చేయగలను అని ఆ సత్తా నాలో ఉంది. నేచురల్ స్టార్ క్యూట్ బాయ్ మిల్క్ బాయ్ అట అన్నట్టుగా నన్ను చూస్తున్నారు. నాలో చాలా ఉన్నది. అంటే తనలోని లోపల ఉన్న దర్శకుని యాక్టర్ రూపంలో బయటకు తీసుకొస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తున్నది. సో ఫ్యూచర్లో నాని సినిమాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. దసరా వరకు ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్యూట్గా కీర్తి సురేష్తో వాళ్ళతో వీళ్ళతో చేస్తుంటే, అరే లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది, ఇలా మాట్లాడతాడు, ఇలా కామెడీ చేస్తాడు అని రకరకాలుగా ఊహించేసుకున్నాం. కానీ దసరా తర్వాత నుంచి ఊహించలేని పరిస్థితిలోకి వెళ్తున్నాడు. మరి హిట్ 3 అయితే మరి దారుణంగా కొట్టి వెనక తలకాయ చూస్తుంటే ఇట్లా చిట్లిపోయింది. ఆ టైంలోనైతే మరి ఆయనతో ఉన్న డిపార్ట్మెంట్ కూడా వణికిపోయి ఉంటుంది నాని కొట్టే కొట్టుడికి. సో ఇప్పుడు చూస్తుంటే మామూలుగా ఎదవలు రాక్షసులు దొంగలు వెదవలు ఉంటారు కదా, పచ్చినా కొడుకులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వణుకు పుడుతుంది అనమాట. అంటే అండర్ గ్రౌండ్ లో దాక్కున్న దొంగ అయినా సరే భయపడి వణికి పుట్టి వాడు బయటకు వచ్చేస్తాడు. అంటే తనని, తన కుటుంబాన్ని, తన జాతిని ఎవడో మరి దారుణంగా అవమానించినట్టున్నాడు. సో అవమానానికి రూపంగా కూడా మనకి చేతి మీద లంజా కొడక అని చెప్పేసి పేరు కూడా కొట్టేశారు మనోడిని. సో తన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో, సో మనోడి పరిస్థితి ఏంటో, మరి ఎవడు అలా రాశాడో కానీ. సో నేను లంజా కొడుకుని అయితే మిమ్మల్ని ఏ విధంగా నరకగలను, లంజా కొడుకు చేసే క్రూరత్వం ఎలా ఉంటుందో, నన్ను ఇలా చిత్రీకరించారు కదా అని చెప్పేసి వాళ్ళని ఏ విధంగా నరికి పాడేస్తాడో మనం ఖచ్చితంగా సినిమాలో చూడబోతున్నామని నాకు అర్థమైంది. సో డైరెక్టర్ కూడా ఏదో తమిళ తోటి వస్తున్నాయి చాలా విధంగా. చాలా తక్కువ చూశారు మీరు, 0.1% చూశారు. అంతకు మించిన పర్సెంటేజ్ మీకు చూపించబోతున్నాను నానిలో. నరరూప రాక్షసుడే కాదు, అంతకు మించిన వాడు కూడా ఉన్నాడని చెప్పేసి ఈ టీజర్ చూసి, ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అనిపించేసింది.
దండాలు పెట్టాల్సి వస్తుంది, డైరెక్టర్లకే దండాలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నానిని ఈ విధంగా ఇంత మౌల్డ్ చేయగలరా, నాని కూడా అలా మౌల్డ్ అయిపోగలడా అనే విధంగా ఉన్నది. సో ఫ్యూచర్లో నానిని అందుకోవడం కూడా కష్టం. యువ హీరోలు కూడా నానిని అందుకోలేరు. అఫ్ కోర్స్ నాని సీనియర్లకి జూనియర్లకి మధ్యన ఉన్నాడు కదా, వాళ్ళని కూడా వాళ్ళెవరు నానిని అందుకోలేని పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. నానిది ది పారడైజ్ టీజర్ అయితే రిలీజ్ అయింది, చూసారా? చూసామండి. ఎలా అనిపించింది? దసరాకు మించి ఉంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే అంత ర్యాగిడ్ లుక్, అంటే దాన్ని ఏమంటారు, మొత్తం ఫైర్లో ఉంది మూవీ అయితే. టీజర్ చూశాను. ఇది ఇంకా దానికంటే మంచి సినిమా అవుతుందని నా ఒపీనియన్. అంటే ఒక దాన్ని ఏమంటారు, ఫ్యాన్ ఇండియా వరల్డ్లో రిలీజ్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఓకే, నాని గారి లుక్స్ ఎలా అనిపించాయి? అదే ఇది ఒక గద్దలాగా ఒక భయంకరమైన లుక్ వదిలేరు. అసలు నేను చూడగానే అసలు షాక్. మరి ఫస్ట్ టైం ఇంత గరుడ్ లుక్ లో అంత భయంకరంగా అనిపించడం ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఇది ఇంకా శ్రీకాంత్ వడేలా కాబట్టి ఇంకా మంచి హిట్ పడిద్ది. ఓకే, సో దసరాతో పోలిస్తే దసరాని మించి ఉంటుంది అని బిలీవ్ చేస్తున్నారా? అంతే, దసరాని మించి ఉంటుందని అనుకుంటున్నా పక్క. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్ గా ఫ్యూ డేస్ బ్యాక్ హిట్ 3 అయితే టీజర్ ని రిలీజ్ చేశారు. సో అందులోనే చాలా వైలెన్స్ చూపిస్తున్నారు అనుకుంటే దీంట్లో ఇంకా దానికి మించి ఉంది. అవును, నాని అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరలో ఉంటాడు, అది పక్కింటి కుర్రాల్లా ఉంటాడు. కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు మరి అన్ని ఫైర్ మూవీసే వస్తుంది. అని ఇలాంటి మూవీస్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ఉండాలి. కాబట్టి ఇలా నాని ఇటువైపు వెళ్తున్నారా, ఇటువైపు అడిగేసాడని మనం అనుకుంటున్నాం. అది సో ఓవరాల్ గా మీకు టీజర్ లో ఏం నచ్చింది? ఇప్పుడు పారడైజ్ టీజరా, అది ఒక ఫైర్ మొత్తం, అంటే మొత్తం వేరే, అంటే కొత్తగా ఉంది. దసరాకు మించి ఉంటుంది నాకు తెలిసి. మంచి హిట్ అవుతుంది పక్క.